ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. కోరికొలిచిన వారికి కొంగు బంగారం, అందరి కోరికలను తీర్చే బోలాశంకరుడైన పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. మహాశివరాత్రి పర్వదినాన శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతుంటాయి. మహాశివరాత్రి పర్వదినం అంటే శివయ్యకు, శివుడి భక్తులకు అత్యంత ఇష్టమైన రోజు. శివరాత్రి రోజున శివయ్య పూజా విధానం, శివయ్య కృపకు ఎలా పాత్రులవ్వాలి, జాగరణ విశేషాలు తెలపడానికి ప్రముఖ సిద్ధాంతకర్త శ్రీ రాజేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లోనే శివరాత్రి మహత్యాన్ని తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. అమ్మా నమస్కారం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. బ్రహ్మాండ వ్యాప్తదేహ బసిత హిమరుజా బాసమానా భుజంగైః కంఠే కాలాః కబర్ధా కలిత శశికలాశ్చండ కోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమూలా సురలిత వపుషా శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవా న ప్రయత్సంతు సౌఖ్యం. శ్రీ గురుభ్యో నమః. పేరులోనే ఉంది మహాశివరాత్రి అంటే శివరాత్రులు నానా విధాలు. మాస శివరాత్రులు అని, మహాశివరాత్రి అట్లాగే పక్ష శివరాత్రులు కూడా ఉన్నాయి, నిత్య శివరాత్రులు కూడా ఉన్నాయి. చాలామందికి తెలియదు. అంటే ప్రతిరోజు కూడా రాత్రి వేళ శివుని యొక్క ఆరాధన చేయడము చాలా శ్రేష్టమైనటువంటి అంశమని. దేవతారాధనలు ఏవైతే ఉన్నాయో ఉదయం పూట చేస్తే శక్తితో కూడుకున్నటువంటి ఆరాధనలు దేవతలకు, ఆ యొక్క ఆరాధనలు రాత్రిపూట చేయడం అనేటువంటిది శాస్త్రంలో ఉన్నటువంటి విధానము. కానీ శివతత్వపూరితమైన అంశాలన్నీ కూడా చూస్తూ ఉంటే శివుని యొక్క ఆరాధన రాత్రి వేళ చాలా విశిష్టత అనేటువంటిది చెప్పబడింది. ప్రదోషకాల పూజలు అందరూ కూడా విన్నారేమో. నిత్య ప్రదోషకాల పూజ అనేటువంటిది కూడా చాలా శ్రేష్టమైనటువంటి విషయం. అది ముఖ్యంగా శివుని యొక్క ఆరాధనలో చాలా అద్భుతమైనటువంటి సత్ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కనుక ఆ నిత్య శివారాధన పూరితమైన అంశాలను నిత్య శివరాత్రి అని, పక్షపూరితమైన అంశాలను అంటే 15 రోజులకు కుమారు వచ్చేటువంటి శివరాత్రిని చతుర్దశి పౌర్ణిమ కంటే అనుకోండి, అమావాస్య అది యొక్క అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అని అంట. అదందరికీ తెలిసిందే. ఇక ఈ పక్ష శివరాత్రి ఆ విధంగానే ప్రదోషకాలాలు అనేటువంటివి కొన్ని ప్రత్యేకమైన రోజులు. తదియ రోజు అంటే శుద్ధ తదియ కానీ బహుళ తదియ, అవి సాయంకాల వేళ ప్రదోషకాలంలో ఉన్న సందర్భం ఏదైతే ఉందో ప్రదోషకాలము అని, అప్పుడు శివుని యొక్క ఆరాధన చేయడం అత్యంత శ్రేష్టము అని చెప్పబడింది. త్రయోదశి తిథులు కూడా స్వామివారికి శ్రేష్టము. త్రయోదశి సాయంకాలం వ్యాప్తి అయిన సందర్భాలు కనుక ఆ శివుని యొక్క ఆరాధనకు అత్యంత శ్రేష్టమైనటువంటి రోజులు చాలా ఉన్నాయి. ఇది శివరాత్రి తుల్యమైన అంశాల్లో మాస శివరాత్రులు మొత్తము 24 చతుర్దశులు, బహుళ చతుర్దశులు. అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశిని బహుళ చతుర్దశి అన్నాం. అది కూడా రాత్రివేళ చతుర్దశి ఉంటేనే దాని పేరే మాస శివరాత్రి. కనుక మిగతా పండుగలు ఇక్కడ శివరాత్రికి చాలామంది ఈ సంవత్సరము రాత్రివేళ 9:30 వరకు కొన్ని పంచాంగాల్లో, 8:45 వరకు కొన్ని పంచాంగాల్లో ఉంది కదా. మరి అంతకాలం వరకు త్రయోదశి ఉందే. మరి ఈ యొక్క శివరాత్రిని పండుగలు ఉదయతిథితో గణన కదా. కనుక ఎట్లా అయ్యా మరి రాత్రివేళ ఉంటే ఎట్లా నిర్ణయము అని అడుగుతూ ఉన్నారు. రాత్రివేళ అంతవరకు ఉన్నా కానీ లింగోద్భవ కాలంలో ఆ యొక్క చతుర్దశి వ్యాప్తి అయి ఉంటే ఈ మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ అదే సమయంలో చేయడం, ఆ రోజు చేయడం శ్రేష్టము. కనుక
ఈ సంవత్సరము 8వ తారీఖు రోజున మనకు ఈ యొక్క మహాశివరాత్రి అనేటువంటిది వచ్చింది. మహాశివరాత్రి చాలా అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇచ్చేటువంటి శివరాత్రి. ఆ యొక్క శివరాత్రి రోజున ఈ విధమైనటువంటి అంటే మాస శివరాత్రులే 24 అన్నామే, ఆ 24 ఏదైతే 12 అది మాసానికి ఒక రాత్రి కాబట్టి 12 మాస శివరాత్రులు అన్నామే, ఆ 12లో ఒకటి మహాశివరాత్రి వస్తుంది. ఆ యొక్క మహాశివరాత్రి వేళ లింగోద్భవ కాలం అనేటువంటిది కూడా ఎట్లా లెక్క కట్టాలి అని అడుగుతూ ఉన్నారు. రాత్రివేళ వ్యాప్తమైతే సరిపోతుందా అంటే, రాత్రివేళ వ్యాప్తం అనేటువంటిది ఎంతవరకు వ్యాప్తమై ఉంటే మంచిది, ఆ రోజు శివరాత్రి అనేటువంటి విధంగా నిర్ణయం చేయవచ్చు. అంటే రాత్రిని పగలను అవన్నీ రాత్రివేళ ఎన్ని గడియలు ఉన్నాయి అనేటువంటిది లెక్క కడితే మధ్యవేళ అనేటువంటిది ఏదైతే వస్తుందో అది ఆ యొక్క రాత్రిలో మధ్య భాగం అనేటువంటిది లింగోద్భవ కాలము అనేటువంటిది చెప్పబడింది. అంటే ఉదాహరణకు 6 గంటల నుంచి 6 గంటల వరకు సుమారుగా, సూర్యాస్తమయం నుంచి సూర్య ఉదయం వరకు 12 గంటలు. 12 గంటల్లో మధ్య భాగం ఏమిటి? 4 గంటలు. ఆ 4 గంటల్లో మధ్య భాగం ఏమిటయ్యా అనంటే ఆ యొక్క లింగోద్భవ కాలానికి సంబంధించినటువంటి నిమిషం అనేటువంటిది బిందు కాలము, లింగోద్భవ కాలము అనేటువంటిది అప్పుడు వస్తుంది అని. కనుక ఆ రోజు అంటే ఇదంతా కూడా జ్యోతిష గణాంకకు సంబంధించిన అంశము. ఆ రోజు ఎప్పుడైతే ఈ చతుర్దశి వస్తుందో ఈ యొక్క మహాశివరాత్రి అనేటువంటిది చేయడం శ్రేష్టము అని ఆ లింగ పురాణం అనేటువంటి పురాణం ఉంది, అద్భుతమైనటువంటి పురాణం, 18 పురాణాలు అని. ఆ మధ్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని. కనుక ఆ యొక్క లింగ పురాణంలో ఈ యొక్క మహాశివరాత్రికి సంబంధించినటువంటి పురాణానికి అంటే ఈ పురాణంలో ఈ యొక్క శివరాత్రికి సంబంధించిన అద్భుత ఘట్ట విశిష్టత అనేటువంటిది ఉంది. కనుక అంటే లింగానికి ఆ లింగోద్భవ కాలంలో శివునికి ఆరాధన చేయడం చేత చాలా చిన్నవారికి కూడా అద్భుతమైనటువంటి సత్ఫలితాలనేటువంటివి కలిగి వారికి శివ సాన్నిధ్యం అనేటువంటిది, శివైక్యం అనేటువంటిది అయ్యారు అని లింగ పురాణంలో ఆధారతుల్యంగా చెప్పినటువంటి అంశాలు. అత్యంత కఠినాత్ముడైనటువంటి వేటగాడాయన, ఆయన వేటకు వెళ్ళేటువంటి క్రమంలో అంటే రాత్రివేళ దీనికి సంబంధించిన ఈ దృశ్యానికి సంబంధించిన విషయం కూడా ఆధారతుల్యంగా చెప్పబడినటువంటి గాథల్లో ఇది ప్రప్రథమైనటువంటి గాథ. ఆ యొక్క వేటగాడు వెళ్తూ ఉంటే ఆయనకు ఆ రోజు జంతువులేవి దొరకవు. జంతువులేవి దొరకలేదు కాబట్టి నేను రాత్రైనా కానీ జంతువులను వేటాడే ఇంటికి వెళ్తాను అనుకున్నాడు. ఇక ఆ రోజు వరకు ఏదీ దొరకదు. రాత్రి వేళ అయింది. వెళ్ళి ఒక చెట్టు పైన కూర్చున్నాడు. చెట్టు పైన కూర్చునేసరికి విశ్రాంతి తీసుకుందామని కూర్చునేసరికి ఏమీ తినడు కదా, తినకుంటే నిద్ర పట్టదు కదా. కనుక ఆ యొక్క నిద్ర పట్టక ఆ చెట్టుకున్నటువంటి ఆకులన్నీ కూడా కోస్తూ కింద వేస్తూ ఉంటాడు. అది ఏం చెట్టు అయ్యా? మామిడి చెట్టు. కనుక ఆ మామిడి చెట్టు ఆకులన్నీ కూడా దళాలు కోసి కింద వేస్తూ ఉంటారు. కింద అద్భుతమైనటువంటి బ్రహ్మస్థాపన చేసిన శివలింగం అనేటువంటిది ఉంటుంది ఆ చెట్టు కింద. కనుక రాత్రివేళ వరకు ఉపవాసం అనేటువంటిది ఉండి వేటవాడు ఆయన ఈ యొక్క ఆకులన్నీ కూడా దళాలు శివలింగం పైన యాదృచ్ఛికంగా ఎప్పుడైతే ఆ విధంగా వేస్తాడో అద్భుతమైనటువంటి శివైక్యం అనేటువంటిది అవుతాడు. సాక్షాత్తు ఆ శివదూతలు వచ్చేసి ఆయన పరమపదించిన తర్వాత ఆయనకు మోక్షం అనేటువంటిది ఇచ్చాడు. ఆ కఠినమైనటువంటి వేటాడేవానికి కూడా ఈ శివ సాన్నిధ్యం అనేటువంటిది లభించింది. శివరాత్రి రోజు ఆయనకు తెలియకుండానే ఆయన
ఈ విధంగా ఉపవాస దీక్ష అనేటువంటిది గడిపాడు అనేటువంటి విషయం కూడా ఈ యొక్క లింగోద్భవానికి సంబంధించిన విషయాలు, లింగోద్భవానికి సంబంధించిన విషయాలు కూడా చాలా ఇంకా కూడా చెప్పబడ్డాయి. బ్రహ్మాండ పురాణంలో కానీ లింగ పురాణంలో కానీ ఈ విధమైనటువంటి ఘట్టాల్లో బ్రహ్మాది దేవతలకు పోటీ ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి పోటీల్లో ఎవరు గొప్ప అనేటువంటి విషయంగా ఉంటే ఆ విధంగా ఒకరిపైన ఒకరు గొప్ప అనేటువంటి స్థితికి వెళ్తూ ఉంటాడు. విష్ణుమూర్తి నేను గొప్ప అన్నాడు, బ్రహ్మదేవుడు నేను లేకుంటే సృష్టి లేదన్నారు. కనుకనే ఎప్పుడైతే ఆ యొక్క పరమాత్ముడు ఒక మాట అంటాడు, నా యొక్క లింగానికి అంతిమాన్ని మీరు చూస్తే మీరే గొప్ప అని చెప్పాడు. కనుక ఎప్పుడైతే ఆ యొక్క లింగం ఆ పరమాణువు అనువయి అది చాలా చతుర్దశ భువనాలన్నీ కూడా వ్యాప్తమైపోతుంది శివుని యొక్క లింగము. అంటే ఆ లింగము వ్యాప్తము అనేటువంటికి దానికి ప్రప్రథమమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, ఆ శివతత్వం లేనటువంటి ఏ యొక్క వస్తువు కూడా చతుర్దశ భువనాల్లో 14 లోకాల్లో ఉండదు. ప్రతిదీ కూడా శివతుల్యమైనటువంటి అంశమే. కనుకనే 14 లోకాలకు ఈ శివలింగం అనేటువంటిది వ్యాప్తమవుతుందో, విష్ణుమూర్తి ఆ యొక్క మరి ఈయన యొక్క లింగానికి సంబంధించిన అంతిమాన్ని తెలుసుకుంటే వీరు చిన్నవారుగా అంటే మనమే గొప్పగా అనేటువంటిది మనం నిరూపించుకోవచ్చని ఒక ఉమ్మెంత చెట్టును, ఎద్దును, ఆ విధంగా మారేడు పత్రి కూడా అక్కడ వారికి సాక్ష్యం ఇచ్చింది అనేటువంటి విషయం చెప్పబడింది. అంటే శివుని యొక్క లింగానికి మేము అంతిమాన్ని చూసాము అనే విధంగా అవి వచ్చి ఇక్కడ సాక్షిభూతులు అవుతాయి. శివునికి తెలియదా మరి తన యొక్క ఈ దొంగ సాక్ష్యం అబద్ధమాడుతూ ఉన్నారనే విషయము? కనుక మీరు అబద్ధమాడుతూ ఉన్నారు, మీరు ఎందుకు పనికిరారు అని చెప్పారు. మీ పత్రాలు కానీ ఆ పువ్వు కానీ ఎందుకు పనికిరాదయ్యా అనే విధంగా చెప్తే ఎద్దు కూడా నీవు నిరంతరం కూడా కష్టజీవిగా ఉండుగా కానీ శపిస్తాడు. శపించేసరికి అవన్నీ కూడా శివుణ్ణి వచ్చి వేడుకుంటాయి. శివుణ్ణి వచ్చి అంటే ఆ యొక్క పరమాత్ముని యొక్క లింగం అనేటువంటిది చతుర్దశ భువనాలకు ఎప్పుడైతే పాకిందో ఆ సందర్భంలో ఈ యొక్క లింగోద్భవ కాలం అంటే తన యొక్క తత్వాన్ని, తన యొక్క శక్తిని ఈ యొక్క చతుర్దశ భువనాలకు ఆయన నిరూపించినటువంటి రోజు, ఇచ్చినటువంటి రోజు ఈ యొక్క మహాశివరాత్రి లింగోద్భవ కాలము. వారు ఈ యొక్క ఉమ్మెంత చెట్టు కానీ మారిడాకు అని అన్నాము ఇందాక. మీరు వచ్చిన వెంటనే ఒక మాట కూడా అడిగారు, మారేడు పత్రి యొక్క విశిష్టత ఏమిటి అని. ఇక్కడ కూడా సాక్షిభూతంగా ఆ మారేడు చెట్టు ఉంది అని. ఆ యొక్క మారేడు చెట్టు కానీ వాటన్నిటికీ అవి వచ్చి వేడుకుంటే పరమాత్మ భక్త సులభుడు కదా, ఆయన చాలా సహృదయమైనటువంటి వారు కదా ఆయన. కనుకనే శివతత్వం తెలిసినటువంటి వారికి ప్రతి యొక్క రాక్షసులకు కూడా వరం ఇచ్చినటువంటి వాడు. మరి చివరికి భస్మాసురుడు తన తలపైన వచ్చి చేతి పెడతాడని తెలిసినా, వాని యొక్క గుణగణాలు తెలిసినా భక్తుడు కూడా ఆయన గురించి తపస్సు చేశాడని వరం ఇచ్చాడు. అంతటి గొప్పనైనటువంటి మహాతుల్యమైనటువంటి వారు. ఆ విధమైనటువంటి పరమాత్మ ఈయన వీరికి కూడా ఈ యొక్క తన శక్తిని, శివుని యొక్క శక్తి అంతిమాన్ని చూశామని అబద్ధమాడినటువంటి ఉమ్మంత చెట్టుకు, మారేడు చెట్టుకు కూడా వరమిస్తాడు. మీరు ఎక్కడికో వెళ్ళి మీ అర్చనకు మీరు పనికిరాదని శపించానే, నా అర్చనకు మీరు శ్రేష్టం అని చెప్పాడు. కనుక ఇప్పుడు శివుని యొక్క అర్చనలో ఈ యొక్క ఉమ్మెంత చెట్టు కానీ మారేడు పత్రి సాక్షాత్తు అమ్మవారు యొక్క స్వరూపం, శ్రీకార స్వరూపమని. అంటే అమ్మవారు ఏ యొక్క స్వరూపంలో భూమి మీదకి వచ్చారంటే దేవతా వృక్షాలనేటువంటివి ఉంటాయి. కనుక ఆ యొక్క దేవతా వృక్షాల్లో మారేడు చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి ఒక ప్రతిరూపాన్ని మనం తీసుకోవాలి అని అంటే ఈ మారేడు చెట్టే మనకు ప్రప్రథమమైనటువంటి ప్రతిరూపము. కనుక ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తి అయిన
ఆ చెట్టుకు, ఇక్కడ ఉమ్మెంత చెట్టుకు, అట్లాగే ఎద్దుకు కూడా శాపాన్ని ఇచ్చాడు కదా, దానికి కూడా శాప విమోచన చేసి నీకు నా యొక్క వాహనంగా నేను చేసుకుంటాను అని అన్నాడు. కనుక శివుని యొక్క వాహనం వృషభము అందరికీ తెలిసిందే. కనుక ఎట్లా అయ్యా, ఎందుకు వృషభ వాహనం అయింది అని అంటే శివుని యొక్క వరాన్ని పొందింది కాబట్టి ఆ వృషభము అనేటువంటిది ఇక్కడ శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాహనంగా ఏర్పడింది. అంటే తనకు బాధ కలిగించినటువంటి వారికి కూడా ఆ పరమాత్ముడు అనేక విధమైనటువంటి వరాలను ఇచ్చినటువంటి పరిస్థితి. కనుక చాలా అద్భుతమైనటువంటి శివతత్వం. శివం అంటేనే మంగళము అనేటువంటి విషయం. శివం అంటే చాలామంది అనుకుంటారు అంటే అమంగళపూరితమైనటువంటి స్థలాల్లో ఉండేవారు కదా వీరు, మరి ఏదో ఆయన కాపలాదారి కదా అక్కడ, కనుక ఈయన దగ్గర ఉండేటువంటిది ఏమిడయ్యా అని అనుకుంటారు. కానీ శివాజ విష్ణురూపాజ శివరూపాజ విష్ణవే అని శివునికి ఆరాధన చేయడం చేత లక్ష్మీదేవి విష్ణువుకు ఆరాధన చేయడం చేత ద్రవ్యాన్ని ఇవ్వదు, శివునికి ఆరాధన చేయడం చేత ద్రవ్యాన్ని ఇస్తుంది. విష్ణుమూర్తి కూడా తన భక్తులను కరుణించేది శివునికి పూజ చేస్తే సంతోషపడతారు అని. కనుక చాలామందికి తెలియక ఈ కాలంలో కొంత పూర్వకాలంలో కూడా కొన్ని గాథలు అనేటువంటివి విన్నాం. ఈ శివస్వరూపము విష్ణుస్వరూపము ఏకీకృతమైనటువంటి శక్తి, అది దాన్ని విడది అనేటువంటి స్థితి అనేటువంటి విషయం వేదాల్లో కూడా చెప్పబడినది. ఆ విషయాన్ని వారి వారి యొక్క స్వంత విషయాలకు వాళ్ళు ప్రచారం చేసుకోవడము చేత విష్ణుమూర్తే గొప్ప అని, శివే గొప్ప, శివుడే గొప్ప అని నానా విధాలుగా ప్రచారం అనేటువంటిది చేయడము. ఇక్కడ విష్ణుమూర్తే వచ్చేసి లింగోద్భవ కాలంలో సాక్షాత్తు పరమశివునికి ఆరాధన చేస్తాడు. అంటే ఆయన కూడా అబద్ధమాడాడు కదా, నేను గొప్ప, మీకు సాక్షి ఇది ఉంది అని అన్నాడు ఇక్కడ. కనుక ఆ విష్ణుమూర్తి తను చేసినటువంటి తప్పును క్షమాపణ, పరమాత్మునికి క్షమాపణ వేడుకొని ఈ లింగోద్భవ కాలంలో మహాశివరాత్రి రోజున విష్ణుమూర్తి ఆరాధన చేశాడు. కనుక సహస్రమారెడు దళాలతో విష్ణుమూర్తి ఆరాధన చేశాడు అని చెప్పబడుతూ ఉంది. కనుక ఈ శివతత్వపూరితమైనటువంటి అంశాల్లో విష్ణుమూర్తి ఆరాధన చేసి మనకు ఫలితాన్ని ధారపోసాడే, మనం కూడా ఈ విధంగా చేయడం చాలా మంచిది అని. ఈ యొక్క ఉపవాస దీక్షకు సంబంధించినటువంటి విషయాలు అంటే చాలామంది ఏం చేస్తారంటే శివరాత్రి రోజున ముందు సంవత్సరం కూడా అడిగారు నన్ను, రేపు శివరాత్రి అండి, ఈరోజు అడ్డమైనటువంటి ఆహారం తినేసి వాడు రాత్రి వేళ వరకు కూడా పీకల వరకు తినేసి ఈ తిన్నాను కదా రేపు అరగదు, ఇది విన్నారా, రేపు అరగదు కాబట్టి రేపు తినాల్సిన అక్కర్లేదు వాని యొక్క విధానము. కానీ ఈ యొక్క ఉపవాస దీక్షలో 3 రోజులు దీక్షగా ఉండాలని చెప్పబడింది. తిస్రో రాత్రి దీక్షితో భవతి త్రిపదా గాయత్రి అని 3 రోజులు దీక్షగా ఉండాలి కదా. ముందు రోజే వీడు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. త్రయోదశి రోజున, త్రయోదశి ఈ రోజంతా వ్యాప్తి అయ్యిందంటే ముందు రోజు, ఇంకా దానికంటే ముందు రోజు. ఆ విధంగా ఈ యొక్క ఆహారాన్ని, మితమైన ఆహారం ఒక పూట భోజనం చేసి మింకా పూట ఫలహారాన్ని తీసుకొని మరుసటి రోజు ఈ శివరాత్రి దీక్షను చెయ్యాలి అని చెప్పబడింది. శివరాత్రి దీక్షను వారి వారి యొక్క శరీరంలో సత్తా. ఇంకొక విషయం కూడా అండి, ఉపవాస దీక్ష ఉండాలి అని చెప్పేది ఎందుకు, ఎవరి గురించి, యవ్వనులై ఉండి వారికి శరీరంలో సత్తా ఉంటే వారు ఖచ్చితంగా చేయాల్సిందే. వారికి అమెండ్మెంట్స్ అనేటువంటిది ఎట్లాంటి అడ్జస్ట్మెంట్స్ లేవు, వారికి ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ వాడు యవ్వనుడై ఉండి వ్యాధిగ్రస్తులు కొంతమంది పాపం ముసలి వాళ్ళు ఇంకేదో మేము కూడా చెయ్యాలా అని ఈ విధమైనటువంటి విధానాన్ని వింటూ, ఈ ప్రవచనాలు వింటూ వారు
ఖచ్చితంగా వారు శరీరం సహకరించకున్నా కానీ ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారు. కనుక ఆహారం కూడా మాత్రతో సమానమైనటువంటి వారికి నియమాలు అనేటువంటివి మొత్తం వర్తించవు. ఏదో నిత్యపూరితమైన ఆహార పదార్థాలు అన్నం లాంటిది కాకుండా మనకు అన్నం పదార్థం మనకు భోజనం చేసిన దాంతో సమానం. అల్పాహారం టిఫిన్ లాంటిది కానీ అట్లాంటిది వారు తినడం మంచిది. కానీ మనం శరీరంలో సత్తా ఉన్నటువంటి వారు మాత్రము ఖచ్చితంగా ఆ రోజు శివారాధన మొత్తం చేసి, వేదం వచ్చినటువంటి వారైతే వారు మహాన్యాసాలు కానీ ఇంకేదైనా ఆ రుద్రాభిషేకాలు కానీ అట్లాంటివి కూడా, కానీ ఏవీ రాకుంటే ఓం నమ శివాయ అని శివపంచాక్షరి జపం చేస్తే చాలు. కనుక అంటే భగవన్నామస్మరణ చేతనే అనేక విధమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి పోయి మనకు చాలా మంచి అనేటువంటిది కలుగుతుంది అని. ఆ శివుని యొక్క పంచాక్షరీ మంత్రాన్ని జపం చేస్తూ రాత్రి వేళ వరకు కూడా శివి సాన్నిధ్యంలో ఉంటూ మారేడు దళాలతో పుష్పార్చనలు అనేటువంటివి చేయడము, మరుసటి రోజు ఆ యొక్క శివునికి ఏదైతే ఆరాధన చేసినటువంటి అభిషేకం చేసిన జలం ఉందో జలాన్ని కొంచెం తీర్థం మాదిరిగా ఈ కాలంలో పండ్ల రసాలన్నీ కూడా శివునికి పోసేసి వీనికి ఇష్టమైన పదార్థాలు శివునికి వస్తాడు ఇక్కడ. కనుక అవన్నీ కూడా ఏమిటయ్యా జ్యూసుల మాదిరిగా వీడు తాగుతాడు అన్నట్టు. కనుక తీర్థం అనేటువంటిది ఇట్లా గోకరణము అని పేరు. అవి చెవు విధానం ఎంత ఉంటుందో ఆ విధంగా ఉండేటువంటి క్రమం అది. దానిలో ఎంతైతే పడుతుందో ఉపవాసం ఉన్నటువంటి ఇంకొక విషయం కూడా అంటే, ఉపవాసం ఉన్న రోజుల్లో ఒకటే మారు తీర్థాన్ని తీసుకోవాలి. అంటే వాడు 3 స్పూన్లతో పోస్తారు వారు. ఎవరైతే పూజారి గారు దేవాలయంలో కూడా మనం ఇంట్లో పూజ చేసినా 3 స్పూన్లు తీసుకుంటాం. కానీ ఉపవాస దీక్ష రోజు మాత్రము ఖచ్చితంగా ఒకే మారు తీసుకోవాలి అని. ఎందుకు అనంటే ఒక్క మారు తీర్థం తీసుకోవడం చేత నిలాహారం ఉన్నటువంటి ఫలితమని, రెండో మారు తీర్థం తీసుకోవడం చేత వాళ్ళు ఫలహారాలతో ఉన్న ఫలితమని, మూడో మార్లు తీర్థం తీసుకోవడం చేత భోజనం చేసిన ఫలితమని. కనుక ఉపవాసాలు ఏకాదశి రోజు కూడా అంతే. ఏకాదశి రోజు కూడా తీర్థం ఎన్ని మార్లు అయ్యా అంటే ఒకే మారు తీసుకోవాలి అని. కనుక ఈ ఏకాదశి ఈ యొక్క శివరాత్రి దీక్షలో రాత్రివేళ కూడా ఆ శివజలాన్ని వారు అంటే గొంతు వరకు వెళ్ళి తడిసే మాదిరిగా మాత్రమే, గొంతు కంటే కిందికి వెళ్ళకూడదు తీర్థం. కనుక గొంతు వరకు మాత్రమే. గొంతు వరకే ఎందుకయ్యా అంటే లాలాజలంలో కలవాలి, ఇది మలమూత్రాల్లో కలవకూడదు. అత్యంత పవిత్రమైనటువంటి తీర్థం కదా. కనుకనే ఆ అద్భుతమైనటువంటి శక్తి మన శరీరంలో కలవడం చేత, ఇమ్మడం చేత ఆ శక్తులన్నీ కూడా మనకు వస్తాయి అని. మనము బిందెడు నీళ్లు తాగినా అవి గుటగుట తాగితే లాలాజలంలో ఇమడవు. అవి విన్నారా? అవి ఒక డ్రాపు తీసుకుంటే అది ఇంతవరకే వెళ్ళి తడుపుతుంది మనకు. కనుక ఆ విధమైనటువంటి విధానంతో ఈ యొక్క శివారాధన చేయడము అత్యంత శ్రేష్టమని శివరాత్రి వ్రతం కూడా చెప్పబడింది. 14 సంవత్సరాల పాటు ఈ యొక్క వ్రతాన్ని చేయడం చేత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి వారు శివైక్యం అనేటువంటిది అవుతారని, ఇక్కడ కూడా పొంగలి లాంటి పదార్థము స్వామివారికి నివేదన చేయడం శ్రేష్టము అని. ఇక సౌత్ ఇండియాలో తమిళియన్స్ కానీ కేరళ వాళ్ళు కానీ అట్లాంటి పదార్థాలు కూడా స్వామివారికి నివేదన పెడతారు. కనుక అంటే ఆ యొక్క వ్రతాలు అనేటువంటివి కూడా ఈ శివరాత్రి వ్రతాన్ని వాళ్ళు ఆచరిస్తారు. రాత్రి వేళ వరకు కూడా జాగరణలు అనేటువంటివి, జాగరణ అత్యంత శ్రేష్టం. ఉపవాస దీక్ష అనేటువంటిది చాలామంది ఉపవాసము అనంటే ఈ కాలంలో ఊహించుకునే అంశం ఏమిటి? ఆహారం మాత్రమే. ఉప అంటే సమీపము, వాసం అంటే నివాసము. ఎవరితో అయ్యా ఉపవాసము? నివాసం ఉండేది దేవునితో మమేకమై ఉండడము, ఆయనతో నివాసం ఉండడము. ఆయనతో నివాసం ఉండడానికి ఈ పంచభౌతికమైనటువంటి మలినమైనటువంటి మానవ దేహం అనేటువంటిది సరిపోదు. కాబట్టి ఆ యొక్క దేహాన్ని శుద్ధి చేసుకునేటువంటి క్రమంలో, భగవత్తత్వాన్ని ఏకీకృత చేసుకునేటువంటి క్రమంలో ఆహార నియమం అనేటువంటిది
అవసరం కాబట్టి ఎంతవరకైతే ఆహారం తీసుకుంటే భగవంతునితో మమేకమవుతామో అంతవరకు తీసుకొని మిగతాది వర్జితం చేయడం ఉపవాస నియమానికి అది చాలా తోడ్పాటు అయ్యేటువంటి అంశమని ఆ విధమైనటువంటి ఆహార నియమాలు చెప్పారు. కానీ ఇంకొక విషయంగా కూడా ఉపవాస దీక్షలు చేసేటువంటి వారు అనేక విధమైన పిష్ట పదార్థాలు వండుకొని తింటారు. అంటే ఆయిల్ ఫుడ్స్ కానీ మిగతావి కానీ అట్లాంటివన్నీ కూడా వండుకొని తింటారు. అవి వండుకొని తినడం చేత వారికి నిత్యం అన్నం తిన్నదానికంటే కూడా 8 రెట్లు ఎక్కువ తిన్నటువంటి ఫలితం వస్తుంది అని. అన్నాత్ అష్టగుణం పిష్టం అని, పిష్టాదష్టగుణం పయః. కొంతమంది మొత్తం పాలే దాగి ఉంటారనుకుంటారు. పాలు అత్యంత రజోగుణమైనటువంటిది, శివరాత్రి రోజుల్లో ముట్టకూడదని. పయాదష్టగుణం దధిహి అని. మరి కొంతమంది పెరుగు, ఇప్పుడు మనకు మిగతా పదార్థాల కంటే కొంచెం పెరుగు తినండి, ఆ పూట మొత్తం తినకున్నా కానీ అది ఆపుతుంది. కానీ ఆ యొక్క దధి తినడం చేత చాలా అన్న పదార్థం మీకు ఒక 20 రెట్లు తిన్నదానికంటే ఎక్కువ శక్తినిస్తుంది. మనకు మత్తు కూడా వస్తుంది. పెరగన్నం తింటే మత్తు వస్తుంది అని అంటారు చాలామంది. కనుక ఎందుకయ్యా అంటే మన యొక్క లివర్ మీద అది బర్డెన్ వేస్తుంది వెంటనే. పయాదష్టగుణం దధిహి దద్యాదష్టగుణం ఘృత అని. ఘృత అంటే నెయ్యి. నెయ్యితో చేసిన పదార్థాన్ని తీసుకోవడం చేత అన్నం కంటే 5 రెట్లు 50 రెట్లు తిన్నటువంటి ఫలితం. కనుక అట్లాంటి పదార్థాలను ఏదో వండుకొని స్వీట్ లాంటివి తింటే ఇబ్బంది లేదని ఒకడు వచ్చి చెప్తాడు. స్వీట్ ఉపవాసం కదరా, స్వీట్ తిను అని అంటాడు వాడు. స్వీట్ తింటే ఇంకా ఏముంది. మరి మనము ఈ యొక్క ఫలహారము అని అంటే ఒకవేళ తినాలి అనుకున్న వారికి, ఫలం అంటే ఏమిటి? పండ్లు. కనుక పచ్చి పదార్థాలు తినడము శ్రేష్టం. పండ్లు అది కూడా తిను అని ఏమీ చెప్పము. ఉండలేనటువంటి వారికి మాత్రమే ఆ విధమైనటువంటి నియమాలు. రాత్రివేళ జాగరణలు చేయడము. ఇక్కడ 4 యామ పూజలు అనేటువంటివి చెప్పబడిందండి. ఒక రోజుకు 8 యామాలు. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు డివైడెడ్ బై 8 అనంటే మొత్తము 3 గంటలకు ఒక యామము వస్తుంది. ఒక రోజులో 8 యామాలు కదా, శివరాత్రి కదా. శివరాత్రికి రాత్రివేళ పూజ ఉండాలని చెప్పాను కదా. ఆ విధంగా రాత్రి పూజలు ఉదయ భాగం 4 యామాలు అయిపోయినాయి. రాత్రివేళ 4 యామాలు ఉంటాయి. రాత్రి పూజ శ్రేష్టము అయిన సందర్భము కనుక 4 యామాలకు విశేషమైన ఆరాధనలు చాలా చెప్పబడి ఉన్నాయి. అది ఎట్లా అంటే మొట్టమొదట యాగము ఋగ్వేదంతో స్వామివారికి ఆరాధన చెయ్యాలనుంది. కమలాలను స్వామివారికి కమలాలతో అర్చించాలి అనేటువంటి విషయం. ఆ స్వామివారికి వ్రతతుల్యంగా చేయాలి అనుకున్నటువంటి వారు ఈ యొక్క పదార్థాలే కాకుండా పొంగల్ని కూడా పెట్టవచ్చు నైవేద్యము అని. ఇంకొక అంశం కూడా, మన తెలుగునాట ఈ యొక్క ఆచారం అనేటువంటిది లేదండి. చాలామంది కొన్ని దేవాలయాల్లో పూర్వము ఇబ్బంది పడ్డారు. అంటే శివరాత్రి ఉపవాసం ఉంటామే పూర్తిగా, పొంగలి వండండి అని చెప్పాడు ఈయన. కనుక ఈ విధంగా మరి ఈ యొక్క మన టీవీ ద్వారా మాధ్యమాల ద్వారా ఏమందిస్తాము? అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ప్రతి వారి యొక్క ఆచారాన్ని కవర్ చేస్తూ ఉంటాం కదా. కనుక అందరికీ అందించాలనే ఉద్దేశంతో చెప్పేటువంటి స్థితి తప్ప తెలుగునాట మాత్రము ఈ యొక్క అన్నం వండే ఆచారం లేదు. ఇంకా 2వ యామము అంటే 3 గంటలు అయిపోయింది, ఇంకో 3 గంటల్లో శివారాధన యజుర్వేదంతో చేయడం శ్రేష్టము అని చెప్పబడింది. ఉమ్మెంత పువ్వులతో ఈ ఆరాధన చాలా మంచిదని. కనుక ఇంకా ఈ 3వ యామంలో స్వామివారికి సామవేదం అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆయనలోంచే వచ్చినటువంటి విభూతులే సకల శాస్త్రాలు. శివుని యొక్క డమరకం నుండి ఆయన నాట్యం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వ్యాకరణాదులు కానీ సంగీతాలు కానీ శాస్త్రాలు కానీ అన్నీ ఏర్పడ్డాయి. కనుక ఆ యొక్క సామవేదం కూడా ఆయనకు ఈ యొక్క యామాల్లో 3వ యామం సామవేదంతో ఆరాధన చేయడం అనేటువంటిది. సామవేద అంటే మొట్టమొదట ఋగ్వేదానికి పాలు, యజుర్వేదానికి పెరుగు,
సామవేదంతో చేస్తే స్వామివారికి నెయ్యితో అభిషేకం చేయడం శ్రేష్టమని చెప్పబడింది. కనుక మారేడు పత్రితో ఇక్కడ ఆరాధన చేయడము, స్వామివారికి 3వ యామంలో మారేడు పత్రి ప్రీతికరము అని. ఇక 4వ యామంలో అధర్వణ వేదంతో స్వామివారికి ఆరాధన చేయడం అనేటువంటిది. అధర్వణ వేదంతే కాకుండా తేనెతో ఆరాధన చేయడం, అభిషేకం చేస్తున్నంతసేపు కూడా తేనె నీళ్లను పోయడము ఈ యొక్క స్వామికి పరమేశ్వరునికి శివరాత్రి రోజు ప్రీతికరమైనటువంటి అంశమని. ఇక మనకు గోవు పూలని దొరుకుతాయి, ఈ రోజుల్లో వస్తాయి మార్కెట్లో చాలా కూడా. ఆ గోవు పూలు, ఆ యొక్క పూలతో కూడా స్వామికి ఆరాధన చేయడం అత్యంత ప్రీతికరమైనటువంటి అంశమని. ఈ యామాలకు సంబంధించినటువంటి అర్చనంతయు కూడా చేసుకొని మరుసటి రోజు కూడా శివునికి అష్టోత్తరమో పూజనో అభిషేకమో శివరాత్రి మరుసటి రోజు కూడా చేసుకొని వారు ఆ యొక్క తీర్థాన్ని తీసుకొని భోజనం చెయ్యాలి అని చెప్పబడింది శాస్త్రంలో. శివరాత్రి రోజు జాగరణ అంటున్నారు కదా, జాగరణ అనేది కేవలం శివభక్తులు మాత్రమే చెయ్యాలా, అందరూ చెయ్యాలా జాగరణ? అసలు ఎందుకు వచ్చింది జాగరణ? శివభక్తులు అనేటువంటి దానికి ప్రతివారు శివభక్తులే, శివతత్వం కలిగినటువంటి వారు. అంటే మనలో చలనం ఉంది అని అంటే శివుడు ఉన్నట్టే. మనము నేను భక్తుణ్ణి అని వాడు చెప్పుకుంటే సరిపోదు. మనను కాపాడేటువంటి అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో, మనము మన యొక్క మనస్సు కానీ మన శరీరం కానీ అవన్నీ కూడా మన యొక్క చేతిలో మన యొక్క ఆధీనంలో ఉండాలి అని అంటే కాలచక్రంలో అనేక విధమైనటువంటి విషయాలు ఉంటాయి. ఉదయము మన మనస్సు ఒక మాదిరిగా ఉంటుంది. ఉదయం కంటే ముందు అంటే ఉదయాత్ పూర్వం తెల్లవారుజామున లేవండి, ఏ 4 గంటలకు 5 గంటలకు ఉన్నటువంటి ప్రశాంతతే వేరు బ్రాహ్మీ ముహూర్తంలో. ఇక 9 గంటలకు వేరు, మధ్యాహ్నం 12 గంటలకు వేరు, ఇక మధ్యాహ్నం అయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు వేరు, 6 గంటలకు సంధికాలంలో వేరు, ఇక అర్ధరాత్రి వేరు 12 గంటలకు. ఒక రోజులోనే అనేక విధమైనటువంటి విషయాలు చూసామే. మనమే ఉన్నది కదా, మనమేం మారలేదు కానీ కాలచక్రంలో కాలపురుషుడు మారేదాన్ని బట్టి మన మనస్సు అనేటువంటిది మారింది, మనకు ఆకలి దప్పికలు అనేటువంటివి మారాయి. ఆ విధమైనటువంటి మారుతున్న క్రమాన్ని బట్టి ఆ కాలాన్ని మన యొక్క దేహంలో ఇమిడించుకోవాలి. అంటే దేవుడు ఎవరయ్యా ఇక్కడ? దేవుడు కాలపురుషుడు అని. స్త్రయస్త్రికోటి దేవతలన్నీ కూడా కాలపురుషుల్లో ఒక భాగాలవి. కనుక ఆ కాలపురుషుని యొక్క స్థితులు ఏవైతే మారుతున్నటువంటి గణాంకాల బట్టి ఉంటాయో, విషతుల్యమైనటువంటి అంశాలు కూడా చాలా విధమైనటువంటి ఇవి కాలంలో కానీ ఈ యొక్క వాయువుల్లో పంచభూతాల్లో కానీ మన యొక్క తినేటువంటి ఆహారంలో కానీ ఆలోచించేటువంటి మనస్సులో కానీ అన్నీ కూడా ఉంటాయి. కనుకనే ఆ వర్గపూరితమైనటువంటి వాటితో మనం దూరంగా ఉండడానికి మన యొక్క శరీరాన్ని మనస్సును మన యొక్క ఆధీనంలో ఉంచుకొని కాలాన్ని జయించాలనుకున్నా ఏం చెయ్యాలంటే కాలపురుషుడు మనకు ఆయన యొక్క అనుగ్రహం కావాలి. కాలానికి విపరీతంగా వెళ్తే ఆయన యొక్క అనుగ్రహం లభించదు, మనకు ఇబ్బందులు కలుగుతాయి. కనుకనే ఈ పండుగలనేటువంటి స్వరూపంలో ఆ పరమాత్మనే కదా, రోజూ కూడా పరమాత్మతత్వమే కదా, ఆయన లేనిది ఏ రోజు లేదు కదా, రోజూ పూజ చేస్తూ ఉన్నాం కదా, మరి ఈ యొక్క విశేషమైన ఆరాధన ఏమిటి అని అంటారు. ఆ గణాంక స్థితుల్లో వచ్చేటువంటి విశేషమైన పరిస్థితులు ఉంటాయి. ఆ విశేషమైన పరిస్థితుల్లో మనకు ప్రకృతి కానీ అనేక విధమైనటువంటి విషయాలు అత్యంత శక్తితో కలిగినటువంటి విషయంగా ఉంటాయి. ఆ శక్తి మనలో ఇమిడాలి కదా. శక్తి మనలో ఇమిడాలంటే ఏ విధమైనటువంటి విధానంతో మనం ఉండడం మంచిది అని మన యొక్క పురాణాలు గాథలు ఒక శాస్త్ర పద్ధతిని ఏర్పాటు చేశాయి. కనుక ఆ విధమైనటువంటి పద్ధతే ఈ ఉపవాస దీక్షలు కానీ మిగతావి కానీ. నేను శివుని యొక్క భక్తుని కాని వారికి ఈ యొక్క శివరాత్రి అనేటువంటిది ఉండదు అనేటువంటిది లేదు. లోకానందరికీ కూడా లయకారకుడు ఆయన్నే, లోకానందరికీ కూడా మంగళకారకుడు ఆయన్నే. మనం అనుకుంటే కాదు. శివరాత్రికి చేయకూడని పనులు ఉంటాయి. ఇప్పుడు చేసే పనుల వల్ల వచ్చే పుణ్యం వేరు, చేయకూడని పనుల వల్ల వచ్చే పాపం వేరు. అది చాలా మందికి తెలియదు. ఏం చేయకూడదు అసలు? ఫస్ట్ భోజనాదులు చెయ్యకూడదు. వినారా?
భోజనము శివరాత్రి రోజు భోజనం చేస్తే వారికి పాపము అని. ఓకే. కనుక ఇంకా కూడా పగటి వేళ నిద్ర చెయ్యకూడదు. చాలామందికి తెలియదు. శివరాత్రి కదా, వీడు లేచేవాడే, వాడు ఉదయం 7-8 గంటలకో లేసేవాడు, శివరాత్రి కాబట్టి వాడు 11-12 గంటలకు లేచేవాడు కూడా ఉన్నాడు. అంతే, రాత్రి వేళ జాగరణ ఉండాలి, కనుకనే ఉదయం అంతా పడుకుంటే సరిపోతుంది అని. ఒకవేళ ఉదయం లేచినా మధ్యాహ్నం 4 గంటలు, అంటే రాత్రి ఇంత పడుకుంటాడో మధ్యాహ్నం అంతా పడుకుంటాడు వాడు. ఫస్ట్ ఒక 4-5 గంటలు పడుకొని లేస్తాడు వాడు. కనుక మధ్యాహ్న వేళ నిద్ర అనేటువంటిది ఏమాత్రం పనికిరాదు. కనుక దంపతులు కలవడం పనికిరాదు. ఈ విధం అంటే బ్రహ్మచర్యంతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. ఉపవాస దీక్ష కదా, అట్లాగే ఉండాలి అనేటువంటి అంశం కూడా. రాత్రి వేళ జాగరణలు అవన్నీ చేసి శివునికి రాత్రి వేళ పూజ చేసుకోవడము చాలా శ్రేష్టమైనటువంటి అంశము. ఇక నిషిద్ధమైనటువంటి అంశాల్లో నిద్ర, ఆహారమే నిషిద్ధమైనటువంటి అంశము. ఇవి రెండు మనము జయిస్తే శివరాత్రిని జయించకే. జన్మకో శివరాత్రి అని పేరు. అంటే ఏమిటయ్యా అంటే, మన జన్మలో ఒక్క శివరాత్రి అయినా చాలయ్యా. ఆ శివరాత్రిని ఒక్కదాన్ని శాస్త్రబద్ధంగా గడిపితే మన జన్మాంతరం కూడా, జన్మాంతరంలో కూడా మనకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు, ఒక్క జన్మలో ఆచరించేటువంటి శివరాత్రి చేత. కనుక ఆ శివరాత్రిని యొక్క ఫలితం చాలా అద్భుతమైనటువంటి ఫలితం కదా. ఆ యొక్క శివరాత్రిని ఈ విధంగానే గడపాలి. ఎట్లా అయ్యా, నిద్ర, ఆహారం అనేటువంటిది మన యొక్క కామక్రోధ లోభ మోహ మద మాత్సల్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని బట్టి ఆధారపడి ఉంటాయి అని. కనుక అవి మన అధీనంలో ఉండాలి అని అనుకుంటే మన ఆహారము, మన యొక్క మనస్సు, మన యొక్క ఇంద్రియాలు, అవన్నీ కూడా, ఇంద్రియాలు అనేటువంటి వాటిలో ప్రప్రథమమైనటువంటిది మనస్సే కదా, అవన్నీ మన అధీనంలో ఉండాలి అంటే ఉపవాస దీక్ష అనేటువంటిది ఈ విధంగా నిష్టగా చేయడం అనేటువంటిదే మంచిది. సూర్య ఉదయం కంటే ముందుగానే లేచి శివారాధన అనేటువంటిది చెయ్యాలి. సూర్య ఉదయం అయిన తర్వాత లేవడం అనేటువంటిది పనికిరాదు, ఏ రోజు పనికిరాదు. శివరాత్రి రోజు ఒకవేళ అట్లా చేస్తే ఆ శివరాత్రి ఫలితం అనేటువంటిది మనకు ఉండదు. ఓకే. అలాగే శివరాత్రి వేళే కాదు, శివుడికి అత్యంత ఇష్టమైనది ప్రదోష వేళ. ఆ ప్రదోష వేళ శివనామ స్మరణ చేసిన, అభిషేకం అత్యంత ప్రీతి శివుడికి. ఆ రోజు శివరాత్రి రోజు అందరికీ వీలు కాకపోవచ్చు అభిషేకం చేయడము. ముఖ్యంగా ఆడవాళ్ళు అభిషేకం చెయ్యొచ్చా లేదా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి స్వామి. ఆ రోజు అభిషేకం చెయ్యలేని వాళ్ళు, లింగోద్భవాన్ని చూడలేని వాళ్ళు ఏం చేయాలి అసలు? అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ, నమస్కార ప్రియో భాను, బ్రాహ్మణో భూజన ప్రియ అని. అంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, ఆ విధంగానే శివుడు అభిషేక ప్రియుడు. కాలకూట విషాన్ని మింగి ఉన్నారు. దేవదానవుల యొక్క పోటీ ఏర్పడిన సందర్భంలో సముద్ర మథనం చేస్తే అమృతంతో పాటు విషం కూడా పైకొచ్చింది. అందరూ అమృతమే కావాలనుకున్నారు కానీ విషం ఎవరైనా తాగుతారా? తాగరు కదా. కానీ విషం తాగితేనే కానీ అమృతం అనేటువంటిది రాదు ఇక్కడ. ఆ విషాన్ని భూమి మీద వేస్తే ఆ యొక్క వేడికి తట్టుకోలేనటువంటి స్థితి. బ్రహ్మాది దేవతలు వెళ్ళి పరమేశ్వరుని యొక్క శక్తిని తెలుసుకుని ఆ విష్ణుమూర్తి కూడా ప్రతివారు కూడా పరమశివుణ్ణి వేడుకున్నారు. అయ్యా, ఈ కాలకూట విషాన్ని, మండే విషాన్ని మేము తాగలేము, ఎక్కడ పెట్టలేము, నువ్వే మమ్మలను రక్షించాలి అని అంటే వాళ్ళందరినీ కూడా చేయడానికి విషాన్ని కూడా మింగాడు స్వామి. మరి ఆ విషాన్ని మింగి ఏం చేశాడు పరమాత్ముడు? చాలామంది అనుకుంటాడు ఆ శివుడు చాలా ఏదో నల్లగా ఉన్నాడు, శ్మశానంలో ఉంటాడు కదా, ఇంకేదో అనుకుంటారు. అత్యంత అందగాడెవరయ్యా అంటే శివుడు. శివుడు శ్వేతరంగు కలిగినటువంటి వారు. కనుకనే శాంతం పద్మాసనస్తాం శశిధరమకుటం పంచభక్త్రం త్రినేత్రం. ఆయన ఈ యొక్క తెల్లనైనటువంటి ఆయన ఆ యొక్క శివుని యొక్క రూపం కూడా ఇక్కడ నీలకంఠనిగా మారుతుంది.
ఆయన కాలకూటం విషాన్ని మింగాడు కాబట్టి. అందుకే ఆ మంట ఏదైతే ఆ విషం నుండి వచ్చే మంట ఉందో దాని నుండి చల్లార్చడానికి అందరూ అభిషేకం చేస్తూ ఉండాలి. అంటే శివునికి ఎందుకయ్యా అభిషేకం చేయడం శ్రేష్టము అంటే అదే విధమైనటువంటి అంశం. ప్రదోషకాలం అంటే సాయంకాలము, ప్రతిరోజు ప్రదోషం అనేటువంటిది వస్తుంది. సాయంకాలంలో సంధివేళలో శివారాధన చేయడం అనేటువంటిది అత్యంత శక్తిమాన్వితమైనటువంటిది. ఈ యొక్క శివరాత్రిని రాత్రివేళ ఉపవాస దీక్షతో ఉండి మనము శివారాధన చేసి అద్భుతమైనటువంటి సత్ఫలితాలు పొంది శివైక్యార అంటే శివుని యొక్క అనుగ్రహం అనేటువంటిది పొందాలని మన యొక్క ప్రేక్షకులే కాకుండా అందరికీ కూడా శివభక్తులకు మన ద్వారా చెబుతూ ఉన్నటువంటి అంశం. ధన్యవాదాలు గురువుగారు. ఈ శివరాత్రి రోజున అసలు శివుడి ఆరాధన ఎలా చేయాలి, అభిషేకం ఎలా చేయాలి, లింగోద్భవం అంటే ఏంటి, దీనికి సంబంధించిన పురాణ గాథలేంటి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శుభం పూజ. చూసారు కదండి, ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.